Welcome to Unit 1, that is the living world. What is life? Okay, it is an exclusive property of the various types of living organisms in the world. మనకు తెలుసు లివింగ్ ఆర్గనిజమ్స్ మాత్రమే లైఫ్ లీడ్ చేయగలుగుతాయి, వెరాజ్ ద నాన్ లివింగ్ థింగ్స్ దే కాంట్. రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. మనం కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేటివి ఉంటాయి లివింగ్ ఆర్గానిజంని చూసుకున్నట్టయితే. ఫస్ట్ వన్ వచ్చేసి సెల్యులర్ ఆర్గనైజేషన్ అండ్ హైలీ ఆర్డర్డ్ స్ట్రక్చర్. We know that the organism's body is made up of one to many cells. అంటే the cells are regarded as the structural and functional units of the body. Basically, there are two types of cells. One is a prokaryotic, another one is a eukaryotic. Prokaryotes are nothing but they are without distinct nucleus. There is no perfect nucleus. Whereas in the eukaryote, there is a with the distinct nucleus, perfect nucleus అనేది ఉంటుంది. Next, coming to complexity of organization. Here, the cells group into a tissue, whereas a tissue can form an organ, then into organ systems అన్ని కలిపి ఒక ఆర్గానిజం ఫామ్ అవుతుంది. then into a population, then into a communities can form an ecosystem, then into a biosphere. Then coming to sensitivity, it is nothing but showing response to the environment. Only living organisms can respond to the environment, right? Next, coming to growth. In living organism, we see the growth from inside, whereas in non-living things, the growth from outside is observed. It is not a characteristic of living organism, right? Next, coming to metabolism. That is nothing but the sum total of all the chemical reactions that are occurring in the bodies of organisms. అంటే మన లోపల జరిగే అన్ని ఫంక్షన్స్ కూడా మనం మెటబాలిజం కింద తీసుకుంటాము. ఫ్రమ్ వే ద ఎనర్జీస్ ఫార్మ్డ్ అంటే మనకి ఏటీపీ నుంచి ఎనర్జీ అనేది వస్తుంది. సో ఏటీపీ is regarded as a cellular energy currency. Next, coming to reproduction. That is nothing but production of young ones of their kind. అంటే సేమ్ వాళ్ళ స్పీషీస్ వాళ్ళ కైండ్ ఆఫ్ యంగ్ వన్స్కి మనకు లైఫ్ అనేది ఇస్తారు. ఇక్కడ ఒక కాన్సెప్ట్ తీసుకుంటాం, దాని లైఫ్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ లైఫ్, దట్ ఈస్ ద బయోజెన్సిస్. నెక్స్ట్ కమింగ్ టు హోమియోస్టాసిస్. Here the living organisms maintain the constant internal environment different from surroundings. అంటే ఇక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేది వాళ్ళ బాడీ లోపల ఒక కాన్స్టాంట్ ఎన్విరాన్మెంట్ని బిల్డ్ చేసుకొని ఉంటుంది. ఎప్పుడు కూడా సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్ తోటి చేంజెస్ అనేవి జరుపుకోవద్దు. ఎప్పుడు కూడా కాన్స్టాంట్ ఎన్విరాన్మెంట్ని బిల్డ్ చేసుకోవడంని మనం ఇక్కడ హోమియోస్టాసిస్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఎవల్యూషన్. హియర్ ద లైఫ్ కాన్స్టాంట్లీ చేంజెస్ ఫ్రమ్ సింపుల్ టు మోర్ కాంప్లెక్స్ ఫార్మ్స్ బై అండర్గోయింగ్ వేరియేషన్స్ గ్రాడ్యువల్లీ. లైఫ్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టాంట్గా ఉండదు, ఎప్పుడు కూడా చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇట్ కెన్ లీడ్ టు న్యూ స్పీషీస్ ఆల్సో, దట్ ఈస్ ఎవల్యూషన్. వేరే సెనిసెన్స్ అండ్ మోర్టాలిటీ. ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్ ఈజ్ కాల్డ్ సెనిసెన్స్ అండ్ ఇట్ లీడ్స్ టు మార్టాలిటీ, దట్ ఈస్ డెత్. లివింగ్ ఆర్గానిజమ్స్ మాత్రమే దే అండర్గో ద ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్ అనే ప్రాసెస్ జరుగుతుంది. ఫైనల్లీ ఇట్ కెన్ లీడ్ టు డెత్.